హాయ్ వెలుగు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన వెలుగు స్టూడియోకు మా మిత్రుడు చుంచు సదానందం బ్రదర్ చుంచు గురువయ్య గారు. నిజంగా ఎంతోమంది మిత్రులు ఉంటారు, కానీ ఒక మంచి మనసున్న మిత్రుల్లో మొట్టమొదటి వ్యక్తిగా మన గురువయ్య గారు అని చెప్పుకోవచ్చు. సో ఆయనకు ఉన్నటువంటి మనుష్యత్వం, ఒక మంచి మనసుతో నలుగురికి సేవ చేయాలి, నలుగురికి మంచి చేయాలని ఒక ఆలోచన, అలాగే ఒక కళా రంగంలో కూడా ఎంతో మందికి తన సేవను అందించడానికి తన ప్రయత్నం చేశాడు. ఎంతో మంది దగ్గర అవార్డులు కూడా తీసుకున్నారు. మరి అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మన వెలుగు స్టూడియోకి వచ్చారు. ముందుగా ఆయన పరిచయం చేసుకుందాం. నమస్కారం గురువయ్య గారు. ఈరోజు మా వెలుగు స్టూడియోకు మీరు రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది కళాకారులను ఈ వెలుగు ఛానల్ మనం పరిచయం చేసింది. అయితే ఒక మంచి మనసున్నటువంటి మంచి కళాకారుడు ఒక సేవా రంగంలో కూడా తన కళను కూడా ఎంతో మంది ఎన్నో గుళ్ళల్లో తన వంతుగా సేవ చేయాలన్న ఒక మంచి సంకల్పంతో ఈరోజు మీరు ముందుకొచ్చి మీ యొక్క కళారంగంలో, ఇటు మీ యొక్క వృత్తి రంగంలో కూడా మంచి పేరు సంపాదించి, ఇటు కుటుంబ రకంగా సామాజికంగా మంచి పేరు సంపాదించి ఈరోజు మా వెలుగు ఛానల్కు మాకు సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం నుంచి మనం మొదలు పెడదాం. మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడ జన్మించారు, ఏంటి, ఆ విషయం నుంచి మనం మొదలు పెడదాం సార్. దయచేసి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. అసలు స్టార్టింగ్లోనే మీకు మన వెలుగు ఛానల్ గురించి, మన సిఇఓ గారి గురించి చెప్పకపోతే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ వెలుగు ఛానల్కి ప్లస్ వెలుగు సిఇఓ మడుపు రాంప్రకాష్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న కళాకారులను పెద్దగా చేస్తూ, ఎక్స్పోజ్ చేస్తూ, వాళ్ళల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీస్తూ, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తులను కూడా ఒక వరల్డ్లో పెద్ద స్టేజ్ మీద యూట్యూబ్ ఛానల్లో షూట్ చేసి ఇవన్నీ ఫ్రీగా చేయడం అనేది ఈ మంచిర్యాల జిల్లాలోనే కాదు, తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత ఫ్రీగా సేవ చేయరు. కాబట్టి ఒక డైమండ్లను ఏరి బయటికి తీసి అది ఎక్స్పోజ్ చేయడం అనేది పెద్ద కార్యక్రమం. కాబట్టి రాంప్రకాష్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక నా పేరు చుంచు గురువయ్య, మా గ్రామము కన్నె